అనారోగ్య పరిస్థితి బట్టి ఆ యొక్క మా తండ్రి మరి వ్యాధి మా ఆయనకు సంభవించిన ద్వారా తండ్రి దేవా నీ దాసులు మా తన యొక్క జీవిత యాత్రను ముగించుకొని ఆయా మీ సన్నిధిలో చేరున్నారు. ఓ దేవా తండ్రి, ఇప్పుడు మా తండ్రి విడిచిపోయేటువంటి తండ్రి ఆయా తండ్రి సహోదరి తన యొక్క కుమారుడు వారు కూడా మా తండ్రి మా ఇక్కడ లేరు నాయన. దేవా తండ్రి వారు బయట దేశంలో ఉంటున్నారు. అయితే మా ప్రభువా ఈ యొక్క మా తండ్రి ఈ నిలిచిపోయినటువంటి ఈ మందిర మా ప్రభువా ఈ పరిచయను మా తండ్రి దేవా నీ యొక్క బిడ్డ మా ప్రభువా కుమారుడు మ్యాథ్యూస్ మా తండ్రి దేవా దాన్ని ఆయన మరి కొనసాగించడానికి దేవా తీర్మానించి ప్రభువా అయా దేవా తండ్రి నీ బిడ్డ మా తండ్రి దేవాలయం కానీ ప్రభువా వారు మా తండ్రి కలిసి నా ప్రభువా దేవా జోషములు పెద్దలతో మా తండ్రి మాట్లాడి ఇక్కడ మా ప్రభువా ఈ పరిచయం జరగడానికి నా దేవా తండ్రి అక్కడ మా తండ్రి మీ దాసుల మూలంగా మా ప్రభువా దేవా గత మా తండ్రి మరి నాయన మా తండ్రి 4-5 వారములుగా మా ప్రభువా తండ్రి ఈ యొక్క పరిచర్య ఇక్కడ కొనసాగించుకుంటున్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా దేవా అయ్యా మా తండ్రి ఈ దినం నా తండ్రి నన్ను కూడా మా ప్రభువా నన్ను కార్యం తీసుకొని కూర్చుని నా తండ్రి మీరు కృప చూపించారు. అయా దేవా దేవా ఈ యొక్క సమయంలో మా తండ్రి మీ సన్నిధిలో మేము మా ప్రభువా కొంత సమయం గడుపుతున్న తండ్రి మీరు మాకు సహాయం చేయమని ఓ దేవా అయా దేవా దేవా మీ బిడ్డలు రావాల్సినటువంటి వారందరినీ కూడా నడిపించమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. అయ్యా కృప చూపించండి. రాబో దినముల్లో మా తండ్రి ఈ యొక్క పని పరిచర్య పెరిగి ఫలించి అభివృద్ధి చెందులాగా సహాయం చేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి దేవా మీ బిడ్డలు మా తండ్రి మీ కొరకై చేసి ఈ పని పరిచర్య ఎంత మాత్రం మా ప్రభు తండ్రి అది మా ప్రభు దేవా మరి కుంటుపడకుండా దేవా అయ్యా ఇది మా దేవా తండ్రి సాగుతున్నాం. దీని కొరకై అనేకులు మా ప్రభు మా దేవా తండ్రి సమర్పించుకొని త్యాగం చేసుకొని దేవా ఈ యొక్క పరిచయం కొనసాగించు. రాబో దినములు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాత్రం అనేకులు రక్షించబడి ఇక్కడ జీవమైనటువంటి దేవుని యొక్క సంఘం అనేది మా ప్రభుత్వ గుర్తించి అనేకులు వచ్చి మీ సన్నిధిని మీరు అనుగ్రహించి ఆశీర్వాదాలు దీవులు పొందుకుంటాను ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈ యొక్క సమయంలో మా దేవ ఇక్కడ మా తండ్రి మేము పాడుకునే పాటల ద్వారా ధ్యానించే వాక్యం ద్వారా మీ నామం మహింపరచుకోండి తండ్రి. తిరుగుబడినటువంటి ఆకాశము మీరు మా మధ్యలో కుమరించినట్లుగా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయడు తండ్రి. దైవదాసు తండ్రి భక్త సింగారికి మీరు చూపించినటువంటి ఈ మంచి ఈ పనిలో ఉన్నటువంటి ఈ సహవాసం బట్టి ఈ సంఘ దర్శనాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మీ శరీరం ఉన్నటువంటి సంఘములు మమ్మల్ని మీరు మీ యొక్క అవయవములు మీ యొక్క అంగముగా అవయవముగా మమ్మల్ని స్వీకరించుకొని రక్షించుకొని మీ రక్షణ విధానం పెట్టుకుంటాను. స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా ఈ దినం మా ప్రభువా ఇక్కడ మేము సరిపోయి ఈ సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా వచ్చిందని దీవెనకరంగా వచ్చిందని మా ప్రభువా మా దేవ ఇది మీకెంతో మహిమకరంగా ఉంటుంది తండ్రి. ఈ సమయాన్ని మా ప్రభువా దేవా మీరు మా తండ్రి ముద్రించమని ప్రభు ప్రార్థిస్తున్నాను. దయగల మా దేవా తండ్రి దేవా మీరంతే నమ్మలేని దేవుడు తండ్రి. అద్భుత కార్యములు ఇచ్చే దేవుడు, ఆశ్చర్య కార్యములు ఇచ్చే దేవుడు, గొప్ప కార్యములు ఇచ్చే దేవుడు తండ్రి. మీ గొప్ప అద్భుతములు ఆశ్చర్యములు చేసి మీ నామాన్ని మహింపరచుకుంటారు కాక మీ దయగల మీ కృపగల మీ యొక్క గాయపడిన మీ కర్మలోకి మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. శివుని గీతములో పాట పుస్తకాలు పాట సంఖ్య 384. పాట సంఖ్య 384. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడ పెడచెవి పెట్టెదము.
ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవి పెట్టగా. యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవి పెట్టెదవా. మానము చేయకనే వెళ్ళెదవా సన్నిధిలో నుండి. మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. లేత వయస్సు నడి ప్రాయములో గతించిపోవునని. లేత వయస్సు నడి ప్రాయములో గతించిపోవునని. మన్నయునాది వెనుకటి వలనే, మన్నయునాది వెనుకటి వలనే మరల భూమికి చేరు. ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు పోయి. ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు పోయి. ఆలోకములో నీ ముందు గతి, ఆలోకములో నీ ముందు గతి ఏమౌనో ఎరిగితివా. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవి పెట్టెదవా. మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ అనుభవం, ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ అనుభవం. గడ్డి పువ్వుతో సమమిదియేనా, గడ్డి పువ్వుతో సమమిదియేనా, అది ఏ నీ జీవితమో. అంతలోన మాయామోహగు వింత బుడగయే కాదా. అంతలోన మాయామోహగు వింత బుడగయే కాదా. అంతలోన అంతర్దంబగు, అంతలోన అంతర్దంబగు ఆవిరియే కాదా. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవి పెట్టెదవా. మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. వ్యర్థము వ్యర్థము సర్వము ఇలలో, ఇది యేసుని మాట. వ్యర్థము వ్యర్థము సర్వము ఇలలో, ఇది యేసుని మాట. నిలువని నీడా ఈ లోకమురా, నిలువని నీడా ఈ లోకమురా, కలుషాత్మ కనుగొనరా. లోకమంతా సంపాదించి లోభించి
నీ ప్రాణమును లోకమంతా సంపాదించి లోబిని ప్రాణమును నష్టపరచు కొనినా నీకు నష్టపరచు కొనినా నీకు నరుడా లాభము కలదా యేసు పిలుపును ఓ ప్రియుడా చెవిని పెట్టెదవా మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తామసించక తగదిక నీకు తక్షణమే తిరుగుమురా తామసించక తగదిక నీకు తక్షణమే తిరుగుమురా విరిగి నలిగి హృదయము కరిగి విరిగి నలిగి హృదయము కరిగి నిజముతో ప్రభు చేరి సిలువా చెంత యేసుని రక్తము కోరి యేసు ప్రభుని సిలువా చెంత యేసుని రక్తము కోరి ప్రలాపించు నీదు సకల ప్రలాపించు నీదు సకల పాపమును పోకొనుమా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి నిరక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో నిరక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో కడుగును నిన్ను క్షమించునుగా కడుగును నిన్ను క్షమించునుగా బడిగా ఈ క్షణమందే నీ నామమును పరలోకములో నేడే రాసి నీ నామమును పరలోకములో నేడే రాసి రక్షణానందముతో నిపుడే రక్షణానందముతో నిపుడే రంజిల్లెదవు ప్రియుడా యేసు పిలుపును ఓ ప్రియుడా విడక్షవిని పెట్టెదవా మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి సంఖ్య 411.
పాట సంఖ్య 411. లోకమును విడిచి వెళ్ళవలెనుగా సర్వమై ఇచ్చుట విడువవలెను. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమిచ్చటనే విడువవలెను, సర్వమిచ్చటనే విడువవలెను. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, యాత్రికులము ఈ దుష్ట లోకములో, ఆడు లోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్ట లోకములో, ఆడు లోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, కష్టపదలచి బ్రతుకంత నిండి కన్నీలు, కష్టపదలచి బ్రతుకంత నిండి కన్నీలు, నీరాస నిస్వారభయము, కరుణా కటాక్షము నమ్మేదము, కరుణా కటాక్షము నమ్మేదము, నమ్మేదము. క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము, క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, ఎంతవరకు ఈ భువియుండెదమో సైతానుతో సదా పోరాటమేగా, ఎంతవరకు ఈ భువియుండెదమో సైతానుతో సదా పోరాటమేగా. శత్రుని తంత్రాల తిరిగితిమి, శత్రుని తంత్రాల తిరిగితిమి, తిరిగితిమి. ధైర్యముతోనే కొనసాగేదము, ధైర్యముతోనే కొనసాగేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, గతమునంతటిని మరచిపోయేదము, గురి యొద్దకానందముతో వెళ్ళేదము, గతమునంతటిని మరచిపోయేదము, గురి యొద్దకానందముతో వెళ్ళేదము. మార్గాన వచ్చేటి శ్రమల నోచి, మార్గాన వచ్చేటి శ్రమల నోచి, శ్రమల నోచి, అర్కులమౌదుము బహుమానముందా, అర్కులమౌదుము బహుమానముందా. లోకమును విడచి వెళ్ళవలెనుగా,
లోకమును విడచి వెళ్ళవలెనుగా. మన ఈర్ష కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. మన ఈర్ష కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతో జీవించెదాము. నిష్కాలంకులమై శుద్ధులమై, నిష్కాలంకులమై శుద్ధులమై, శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టెదాము. పరిపూర్ణతను చేపట్టుదాము. లోకమును విడచి వెళ్ళవలెనుగా. లోకమును విడచి వెళ్ళవలెనుగా. జీవము గల ప్రభు రక్షించే మనల విమోచించి నూతన జీవమొసగే. జీవము గల ప్రభు రక్షించే మనల విమోచించి నూతన జీవమొసగే. కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్. కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్. త్వరగా వచ్చున్. అందుచే మనము సిద్ధపడేదము. అందుచే మనము సిద్ధపడేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా. లోకమును విడచి వెళ్ళవలెనుగా. ఆత్మీయ నేత్రాలతో చూచెదము. ఎంత అద్భుతము సౌందర్య నగరం. ఆత్మీయ నేత్రాలతో చూచెదము. ఎంత అద్భుతము సౌందర్య నగరం. ప్రభువు చెంతకు వెళ్ళేదము. ప్రభువు చెంతకు వెళ్ళేదము. విజయోత్సవముతో ప్రవేశించెదము. విజయోత్సవముతో ప్రవేశించెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా. లోకమును విడచి సర్వమిచ్చటని విడువవలెను. విడువవలెను. సర్వమిచ్చటని విడువవలెను. విడువవలెను. లోకమును విడచి వెళ్ళవలెనుగా. లోకమును విడచి వెళ్ళవలెనుగా. దేవుని వాక్యాన్ని వినక ముందు ఇంకొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 433. దయగల యేసు పాపికాశ్రీడా, ప్రియ ప్రభు ద్రోహిని క్షమించు. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన గురుతుండలో, ఓ
ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురికుండను చూడనై నిన్ను వేధించేతి ఓ నాదా పాపిని క్షమించుము చూడనై నిన్ను వేధించేతి ఓ నాదా పాపిని క్షమించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము లోకాసలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను లోకాసలన్నీ శోధించగా నా కాయమంతయు క్షీణించెను నాకాశ్రయంబు నీవే ప్రభు ఓ నాదా పాపిని మన్నించుము నాకాశ్రయంబు నీవే ప్రభు ఓ నాదా పాపిని మన్నించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము నా ధనము నా గణము నా సర్వము నా దేవ పాపముకై వ్యయపరచితి నా ధనము నా గణము నా సర్వము నా దేవ పాపముకై వ్యయపరచితి ఓ దేవ నేను రేక్తుండను నా దరితంబులను బాపుమా ఓ దేవ నేను రేక్తుండను నా దురితంబులను బాపుమా దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి ఎందరో బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి అందరూ నన్ను విడువంగను నా తండ్రి నాకాశ్రయంబు నిమ్ము అందరూ నన్ను విడువంగను నా తండ్రి నాకాశ్రయంబు నిమ్ము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినదే మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినదే నీ రక్తముతో కడుగుమా నాకు దిక్కెవరు ఓ యేసువా నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము ఈనాడే నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను విడువను ఈనాడే నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను విడువను ఈనాడే నన్ను క్షమించుము నా పేరు గంధమందు రాయుము ఈనాడే నన్ను క్షమించుము నా పేరు గంధమందు రాయుము దయగల యేసు
యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోగిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోగిని కరుణించుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మనం కొంత సమయం దేవుని సన్నిధిలో మరి ప్రార్థించుకోవడానికి కొరకై కొన్ని దేవుని గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసుకుంటాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం మనందరం కలిసి ఈ యొక్క మాట చదువుకుంటాము. 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా కృపగల తండ్రి, జీవముల మా ప్రభువా యేసురాజా, ఇదిగో సమయంలో మీ సన్నిధిలో మా తండ్రి మేము మా ప్రభువా మీ బిడ్డలంగా కూడి ఉన్నాము. అయా మీరు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచు తండ్రి మమ్మల్ని మా ప్రభువా మీ పాదాలకు సమర్పించుకుంటున్నాం. దేవా చదువుకునే భాగాన్ని ఆశీర్వదించి దీవించి తండ్రి ఈ మాటల్లో మేము కొన్ని వివరించుకోవడానికి సహాయం చేయండి. మీ దయగల్ల మీ కృపగల్ల మీ గాయ హస్తములకు మీ బిడ్డల మమ్మల్ని సమర్పించుకుంటూ వచ్చిన మీ బిడ్డల బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా ఒకవేళ ఎవరైనా ఉంటే వారి తండ్రి కూడా వారిని నడిపించండి. తండ్రి మీ నామం మహింపరచుకోండి. ఈ కోడికి ఆది అంతం మీరు నడిపించి నామాన్ని మహింపరచుకోమని మా ప్రభు మా రక్షకుడు మోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనము మరి ఈ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలో మనము చేరి ఉన్నాం. ఈ దేవుడు తన బిడ్డలతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనం చదివినటువంటి ఈ యొక్క మత్తయి సువార్త 18వ అధ్యాయంలోని మరి ఆ వాక్యం మరలా ఒకసారి చదవండి. ఎవరైనా 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. కాబట్టి ఈ మాటలు దేవాతి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తను నమ్మినటువంటి తన బిడ్డలతో వాగ్దానం చేసినటువంటి ఈ వాగ్దానం ఆయన చెప్పాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఇలాగ ఒక చిన్న గుంపు, ఒక చిన్న కూటముగా ఆయన నామం పేట కూడి ఉంటారు, అక్కడ ఆ దేవుడు ఉంటానని ఆయనే స్వయముగా వాక్కును
ఇచ్చాడు. కాబట్టి వాక్కునిచ్చినటువంటి దేవుడు ఆ యొక్క వాక్కును నెరవేర్చేటువంటి శక్తిమంతుడు కనుక ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన తప్పక మన మధ్యలో ఉన్నాడు. మనల్ని చూస్తున్నాడు, మనల్ని విచారిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనకు హెచ్చరిక చేస్తున్నాడు, మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, మార్పు చెందినటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము మరి ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ రాత్రి సమయంలో పెద్ద వేల సంఖ్యలో కూడినటువంటి వారి మధ్యలో కూడా ఉంటాడు. ఒకవేళ మనకు ఆ సందేహం రావచ్చు, మనం ఒక ఇద్దరు ముగ్గురమే ఉన్నాం, మన మధ్యలో ఆయన ఉంటాడా, ఇంత గొప్ప దేవుడు, ఆ గొప్ప జన సమూహం ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉంటాడేమనేటువంటి ఒకవేళ అటువంటి తలంపు మనకు రావచ్చునేమో అని చెప్పేసి, అటువంటి తలంపు, అటువంటి నిరుత్సాహమైనటువంటి మరి మనసు మనకు రాకుండా ఆయన నాంపేట ఇద్దరు ముగ్గురు కూడినటువంటి వారు ధైర్యపరచడానికి, మేము ఇద్దరు ముగ్గురమే ఉన్నాము, ఇక్కడ ఉంటాడా అని చెప్పేటువంటి సందేహము, సంశయము, ఆ యొక్క నిరుత్సాహము వారికి కలుగుకున్నట్లుగా ఆయన తన బిడ్డలను ఉత్సాహపరచుట కొరకై ఈ మాట చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనం చూస్తున్నాడు, మనం విచారిస్తున్నాడు, మనతో ఆయన యొక్క వాక్యముల చేత మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఎందు నిమిత్తం ఎక్కడ చేరి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన యొక్క సన్నిధిలో ఎందుకు కూడామంటే కొంత సమయం ఆయనతో మాట్లాడుటకు, ఆయనతో కలిసి సహవాసం చేయుటకు, ఆయన సన్నిధిలో కొంత సమయం మనం ఆనందించి సంతోషించడానికి ఈ యొక్క సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఆయన యొక్క సన్నిధికి నడిపించాడు. కాబట్టి మనము ఇక్కడ మనం ఇద్దరు ముగ్గురు నలుగురమే ఓ చిన్న గుంపుగా ఉన్నామే అనేటువంటి నిరుత్సాహం, సందేహం మనకు రాకున్నట్టుగా ప్రభువు ఈ మాటలు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సమయంలో మన మధ్యలో ఉన్నాడు. అయితే మనము ఆయన సన్నిధికి చేరి వచ్చినటువంటి మనము ఎలాగూ ఆయన సన్నిధికి చేరాలనేటువంటి మాటలు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తాము. అక్కడ మరి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును. తర్వాత ఈ స్థలమందు ప్రార్థన మీద
నా కనుదృష్టి నిలుచును. కాబట్టి ఈ యొక్క స్థలమందు ఆయన నామం పేరిట మనము చేరువచ్చున్నాం. అయితే చేరినటువంటి మనమందరం ఎవరమంటే ఆయన నామం ధరించినటువంటి, ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలముగా మనము ఆయన సన్నిధిలో చేరాం. అయితే అక్కడ ఆ మాట మనకు ఎంతో మరి నొక్కి చెప్పడం చూస్తున్నాము. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమ్ము తామును తగ్గించుకోవాలి. ఒకటి తర్వాత నన్ను వెదకాలి, తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. తగ్గించుకోవాలి, తమను తాము తగ్గించుకోవాలి, ఆయన వెదకాలి, మరి చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఈ కార్యములు మనము తప్పక ఆయన సన్నిధిలో చేరినటువంటి మనం ఈ కార్యములు చేసినప్పుడు అట్టి మంచి మనసుతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకించి మరి ఆయన కను దృష్టి ఈ స్థలంలో మీద ఉంచి ఈ స్థలంలో చేసేటువంటి ప్రార్థన ఆలకించి ఆ దేశమును మరి బాగు చేసి స్వస్థపరుస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దేవుడు మరి మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. తనకు మొరపెట్టు వారందరి ఎడల ఆయన కృప చూపించేటువంటి దేవుడు. వారికి ఆయన ఎంతో సమీపంగా ఉంటున్నటువంటి దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథం 145వ కీర్తన మరి 18 వచ్చింది. కీర్తన 145:18. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మొరపెట్టే వారందరికీ నిజముగా మొరపెడుతున్నారో, ఎవరైతే ఆయనకు నిజంగా అంటే ఏదో ప్రార్థన చేద్దామనేటువంటి తలపు కాకుండా నిజముగా నేను చేసే ప్రార్థన ఆయన వింటాడు, ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, దానికి వదిలిస్తాడు అనేటువంటి నమ్మకం, నిరీక్షణ, విశ్వాసంతో నిజంగా ఆయనకు ఎవరైతే మొరపెడతారో అటువంటి మొర ఆయన ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి ఈ దేవుడు మనకు వాగ్దానం చేసిన దేవుడు, ఎక్కడ 2-3 నా నామను కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసినటువంటి ఆ దేవుడి సన్నిధిలో ఆయన నామం పేరిట మనం చేరి వచ్చున్నాం. ఆయన నామం పెట్టబడినటువంటి మనము, ఆయన నామం పేరిట చేరి వచ్చినటువంటి మనము మనం తగ్గించుకోవాలి, మనము సరిచేసుకోవాలి, మన చెడు తలంపులన్నీ మానుకోవాలి, చెడు మార్గములన్నీ విడిచిపెట్టాలి. ఆ దేవునికి మనము నిజముగా మొరపెట్టుకోవాలి. అప్పుడు ఆకాశవంతున్నటువంటి ఆ దేవుడు ఆయన బిడ్డలు తనకు చేసేటువంటి ప్రార్థన అంగీకరించి ఆలకించి చెవియొగ్గి అక్కడి నుండి వారి బిడ్డ ఆయన బిడ్డలు ఏమైతే అడుగుతున్నారో, ఏమైతే ఆయనకు మొరపెట్టుకుంటున్నారో, ఎందు నిమిత్తమైతే వారు ఆయనకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు, అటువంటి వాటి అన్నిటినీ ఆయన అంగీకరించి ఆలకించి అక్కడ ఎఫెసీ 3:20 ప్రకారం ఆ కార్యములను మనం అడిగేదానికంటే, ఊహించేదానికంటే
ఆయన అత్యధికముగా అనుగ్రహించేటువంటి దేవుడిని మనము నమ్మాలి. ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనము ప్రార్థించుకున్నప్పుడు మన ప్రార్థనకు చెవియొగ్గి ఆలకించి ఆయన మన కార్యములు జరిగించేటువంటి దేవుడు. అక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాలు. కీర్తనలు 4వ అధ్యాయము 20వ అధ్యాయం 4-5 వచనాలు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేస్తున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. మన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచేటువంటి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ఈ రాత్రి సమయంలో మన దేవుడు మన మధ్యలో ఉండి మనం ఎందు నిమిత్తం చేరామో, దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో కలిపెట్టుకున్నాము, మన కోరికలు ఎరిగినటువంటి దేవుడు వాటిని మరి నెరవేర్చేటువంటి దేవుడు, మన యొక్క ఆలోచనలన్నీ ఎరిగినటువంటి దేవుడు, వాటన్నిటిని సఫలం చేసేటువంటి దేవుడు. మరి మన ప్రార్థనలన్నీ మనం ఏమైతే అడుగుతున్నామో, మనం ఏమైతే ఊహిస్తున్నామో, మనం అడిగేదానికంటే ఊహించేదానికంటే కూడా అత్యధికముగా ఆ దేవుడు మన పక్షంగా కార్యాలు నెరవేర్చేటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు ఆయన నమ్మి ఆయన సన్నిధిలో ఎవరైతే నిరీక్షణతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటారు, అట్టి వారిని ఆయన దృష్టించి చూసేటువంటి దేవుడు. కనుకనే ఈ స్థలమందు మీరు చేసే ప్రార్థన మీద నా దృష్టి, నా మనసును నిలిపి ఉన్నానని చెప్పేసి మనం చెప్పారు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఈ దేవుడు మనకు మరి మన కార్యములను నెరవేర్చేటువంటి దేవుడు, మన కోరికలను సిద్ధింపజేసేటువంటి దేవుడు, మన ఆలోచనలు జరిగి వాటన్నిటిని సఫలం చేసేటువంటి దేవుడు. అటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు చెందిన దేవుడు. మరి ఈ దేవుడు ఆయన నామం పేట ఆయన సన్నిధిలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు ఆయన నామం పేట ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడంతా కూడా ఆయన ఉండి వారు ఎందు నిమిత్తం చేరి ఉన్నారు, దేని కొరకై ఎదురు చూస్తున్నారు, దేని కొరకై ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నారు, దానిని ఆయన వారికి అనుగ్రహించేటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు. ఈ లోకంలో ఎందరో దేవుళ్ళు, దేవతని పేర్లు పెట్టబడి ఎంతో వేడుకలతో, ఊరేగింపులతో, ఉత్సాహములతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు కోట్ల కొద్ది ఉన్నారు. అయితే మనము నమ్మి, మనం ఆరాధించి, మనం సేవించి, మనం ప్రార్థించేటువంటి ఈ దేవుడు, ఆ దేవుడు సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన తను నమ్మినటువంటి వారిని ఆయన ఎన్నటన్నిటికీ చేయబడిచేటువంటి దేవుడు కాడు. ఆ దేవుడు తన నామం పేరిట తన బిడ్డలు మొరపెట్టుకున్నప్పుడంతా
చెవియొగ్గి ఆ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ఆ దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడు. ఒకవేళ మన పొరపాట్లు, మన యొక్క అవిధేయత, మన యొక్క అవిశ్వాసం, ఆయనకు విరోధంగా చూసిన మాట్లాడిన మన తప్పిదములు ఒకవేళ ఏమున్నాను సరే, వాటన్నిటినీ ఆయన మరి మనసులో ఉంచుకొని మనం త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన క్షమించేటువంటి దేవుడు, క్షమించడం సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. చూడండి, ఆ మాట మనం చదివినట్లయితే అక్కడ కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టే వారు అందరి ఎడల కృపాతిశయములు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు మొరపెట్టేటువంటి వారందరి ఎడల ఆయన కృప చూపించేటువంటి దేవుడు, ఆయన దయ చూపించేటువంటి దేవుడు, ఆయన క్షమించేటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు లోకంలో ఒక దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు మనం ఆరాధించి, మనం సేవించి, మనం ప్రార్థించేటువంటి ఈ దేవుడే ఆ దేవుడు. కాబట్టి ఈ దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని మన చెడు మార్గంలో విడిచిపెట్టి మరి ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకున్నట్లయితే మన తలంపులన్నీ, మన యొక్క కార్యములన్నీ ఎరిగినటువంటి దేవుడు గాను, మనం చూస్తున్నటువంటి దేవుడు గాను, మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు గాను ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచనలు సఫలపరిచేటువంటి దేవుడిని ఎరిగి ఈ రాత్రి సమయంలో ఆయన నామం ధరించినటువంటి, ఆయన నామం పేట కూడినటువంటి మనం తగ్గించుకోవాలి. మరి మన యొక్క చెడు కార్యములన్నీ, చెడు తలుపులన్నీ, మార్గములన్నీ విడిచిపెట్టాలి, పరిశుద్ధపరచుకోవాలి. మరి పరిశుద్ధమైనటువంటి మనస్సు, మంచి మనస్సు, క్షమాపణ ప్రేమతో, పశ్చాత్తాప ప్రేమతో, కన్నీటితో మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలని ఆయనకు తెలియపరుచుకున్నప్పుడు ఆయన తప్పక మన మనవులన్నీ అంగీకరించి మనకు సహాయం చేసేటువంటి దేవుడిగా ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. చివరిలో మనం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటాము. యెషయా గ్రంథం 65:24. 65:24. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయించుకుంటుండగా నేను ఆలకించదను. కాబట్టి వారు ఆయనకు మొరపెట్టుకుంటుండగా లేక మనవి చేయించుకుంటుండగా ఆయన ఆలకించి వారికి సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మరి ఈ రాత్రి సమయంలో ఆయన మన మధ్యలో ఉండి మన ప్రార్థన మీద తను దృష్టించి మన ప్రార్థన ఆయన ఆలకించి మనకు సహాయం చేయాలంటే మనం తగ్గించుకోవాలి, మనం సరిచేసుకోవాలి, మన చెడు తలంపులు, చెడు మార్గములన్నింటినీ వదిలిపెట్టుకోవాలి. పరిశుద్ధమైనటువంటి మంచి మనసుతో
క్షమాపణ ప్రేమతో, పశ్చాత్తాప ప్రేమతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆయన ఆలకించాలి. మరి మనం అడుగు వాటికంటే ఏపైసి 3 ప్రకారం ఊహించే వాటికంటే మనకు అత్యధికమైన జీవులు ఆయన మనకు అనుగ్రహించే దేవుడు నమ్మి ఈ రాత్రి మనం కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో మరి ఒక ఇద్దరు సహోదరులను 2 సహోదరులను ప్రార్థన చేసుకుంటాం. క్లుప్తంగా ప్రార్థన చేసుకుంటాం. చేయండి.